విజయనగరం పట్టణంలో దాసన్నపేట నాగవంశపు వీధి నూకాలమ్మ వారి దేవాలయం ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఉదయాన్నే దేవాలయం దర్శనం చేసుకుని పక్కనే ఉన్న వాకర్స్ పార్కు వద్దకు వెళ్లి వచ్చే సమయంలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఉండడం వలన ప్రజలు అందరూ కూడా ఇబ్బందులకు గురి అవ్వటమే కాకుండా మహిళలు, స్కూల్ విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులకు గురి అవుతారని తెలిపారు. తక్షణమే ఈ బార్ అండ్ రెస్టారెంట్ను తొలగించమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అసలు ఇక్కడ నిర్మించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు కూడా దృష్టి సారించి తక్షణమే బార్ అండ్ రెస్టారెంట్ను ఇక్కడ నుండి తొలగించమని కోరారు. నా పేరు రమ అండి. మేము దాసన్పేటలో ఉంటాము, నూకాలమ్మ తల్లి గుడి దగ్గర. ఇక్కడ సడన్గా ఆదివారం ఉండేట్టుండి ఒక వైన్ షాప్ వచ్చింది. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చుట్టూ కుటుంబాలు ఉన్నారు, ఇక్కడ ఆడవాళ్ళు నడుస్తున్నారు. ఎక్కడ వెళ్ళడానికి మాకు ఆస్కారం లేదు. గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఇది చూసి అర్జెంటుగా తీయించాలని కోరుతుంది. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం అయితే బయటకు రావడానికి లేదు. పిల్లలు ఉన్నారు, యుక్త వయసు ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ ఎలా తిరుగుతామండి మేము ఇలాగ బహిరంగాని? కొంచెం గవర్నమెంట్ వారు దీన్ని చూసి మా అభ్యర్థిని స్వీకరిస్తారని కోరుకుంటున్నాం. నైనా మొన్న ఆదివారం నాడు మాకెవరికీ తెలియదు ఈ విషయం. అనుకోవడం విన్నాము. మేమందరం కలిసి, ఆడవాళ్ళందరం కలిసి దీన్ని అభ్యర్థన పెడుతున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వ్యసనం మప్పినట్టు ఉంటుంది. గోప్యంగా ఎలా పడ్డారో తెలియదు. మరి ఎదురుగా ఉంటే వచ్చేస్తారు కదా అందరు ఇక్కడికి. అందుకోసమని మాకు చిన్న భయం వచ్చింది. అందుకే ఆడవాళ్ళందరం ఏకంగా వచ్చాము. ఈ విషయాన్ని గవర్నమెంట్ వారి ద్వారాగా మీరు ఇక్కడ ఆడవాళ్ళే ఉన్నారు కాబట్టి, మహిళ ఉన్నారు ఒక ఆమె, పెద్ద ఆమె ఈ పని చేయాలని మా ఉద్దేశం. అందుకోసం మీరు అందరూ మా ఎందుకు దయవుంచి మీరు ఈ వైన్ షాప్ని తీసివేయాలని కోరుచున్నాం. పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కదా బాబు. చిన్నపిల్లలు ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు, 9వ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏటో అనుకొని వచ్చేస్తారు. ఇంక మనం ఏం చేయలేం, పెద్దవాళ్ళే చేయలేం, చిన్నవాళ్ళు లేట్ చేస్తాం. అందుకోసం మీరు గుర్తించి ఈ విషయాన్ని ఇక్కడ ఈ షాప్ని ఇక్కడ లేపియండి చాలు. ఇంకో దగ్గర పెట్టుకోమనండి. చుట్టూ ఇల్లులు ఉన్నాయి, అందరూ సంసారాలు ఉన్నాం, ఇక్కడ కుటుంబాలతో ఉన్నాం కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించి చెయ్యాలని మా ఉద్దేశం. చెప్పండి. దగ్గరలో గుళ్ళు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. అందరూ ఇక్కడ రెసిడెన్సీగా ఉన్న కుటుంబీకులు ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం టోటల్ వాతావరణాన్ని పొల్యూట్ చేసే విధంగా ఇక్కడ దగ్గరలో పెట్టారు ఇక్కడ. కాబట్టి చాలా న్యూసెన్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ వైన్ షాప్ పెట్టిన దగ్గర నుంచి. కాబట్టి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఇక్కడ నుంచి దూరంగా తొలగిస్తారని కోరుకుంటున్నాం.